వెల్కమ్ టు అవెన్యూ స్మైల్. ఈ రోజు లోపల ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్నవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. లోపల ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది, అలాగే ఫుల్ బ్రాండెడ్ అన్నమాట. అలాగే ఇక్కడ వస్తువు క్వాలిటీ కూడా నేను లోపలికి వెళ్ళి మరి చూపిస్తాను. అయితే అందరూ మన ఎక్కువ కోయటోళ్ళు మాత్రమే ఉన్నారు, అంటే ఫుల్ అఫీషియల్ ఏరియా అన్నమాట. వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ బట్టలు కానీ ఫుల్ అఫీషియల్ అన్నమాట. చూడొచ్చు ఇక్కడ హోటల్స్ కూడాను ఏ విధంగా అయితే ఉన్నాయో ఫుల్ అఫీషియల్. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇన్సైడ్ షాపింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కలర్ఫుల్ లైటింగ్స్ అన్నమాట. మేమంటే మధ్యాహ్నం పూట వచ్చినాం కాబట్టి మీకు అంత షైనింగ్ కనపడట్లేదు, బట్ నైట్ టైం అయితే ఫుల్ కలర్ఫుల్, ఏదో పెళ్లికి వచ్చినట్టు ఉంటుంది అనమాట మొత్తం పూర్తి సెట్టింగ్. అలాగే ఇక్కడ ఇంకా కలర్ఫుల్ రెస్టారెంట్స్ కానివ్వండి, ఫుల్ బ్రాండెడ్ క్లాత్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను. మన దగ్గర ఆడదాని లక్షణాలు అంటే ఏమి లేవు అనుకో, అది వేరే విషయము. బట్ అందరూ ఒక వింత జాతిని చూసినారు, చూస్తున్నారు, వీడియో చేస్తున్నాను. ఇట్స్ ఓకే, పబ్లిక్ ఛాలెంజ్ అన్నమాట. నా యూట్యూబ్ లో ఫస్ట్ వీడియో, ఫస్ట్ ఏంటి థర్డ్ వీడియో, బట్ పబ్లిక్ ఛాలెంజ్ అనేది ఫస్ట్ టైం అన్నమాట. బట్ ఎలా ఉంటుందో ఎవరు కొట్టకుండా చూడండి. కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క రెస్టారెంట్ లో అయితే ఒక్కొక్క కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క రెస్టారెంట్ కి మనకి లుక్ ఎక్కువ చెట్లతోనే పెట్టారనమాట. చాలా ఏదో ఇంటి దగ్గర బంతి భోజనాలు టైపు తినడానికి పెట్టుకుంటాం చూడండి, చెట్లలో ఆ టైప్ ఉంటాయి. కానీ ఎక్సలెంట్ అన్నమాట. కనిపిస్తుంది కదా తమ్ముడు, చూపి ఒకసారి. నా వెనక కనిపిస్తుంది కదా కెమెరా అంతా ఫోకస్ అయ్యి. మీకు తెలిసిందే, చాలా మంది అవెన్యూ స్మాల్ లో బట్టలు అయితే ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనేసి అంటున్నారు. సో మీతో పాటు నేను కూడా చూస్తాను, రండి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. కాస్ట్ ఎంత చూద్దాం తమ్ముడు. ఓలమ్మో 39 నూస్ అంట దీని కాస్ట్. ఆస్తులు అమ్ముకోవాలరా. నేను ఒక జాకెట్ కొన్నందుకు నా పాపకు డజన్ బట్టలు వస్తాయండి మా కూతురికి. ఆ కాస్ట్ పెడితే 39 దినాలు నూస్ అంట జాకెట్. ఏముంది సార్, అమ్మో నెక్స్ట్ చూద్దాం రండి. మేమేదో కామన్ పీపుల్ సార్, ఎంత పెట్టి కొనాలంటే హౌ మనకు కూడా తెలియదు అనుకో, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ లేడీస్ వాటిలోకి వెళ్దాము. 75% డిస్కౌంట్ అంట. డిస్కౌంట్ అంటే తక్కువనే ఉంటుంది, తక్కువ. ఈ చిన్ని టీ షర్ట్ 6 దినార్లో 250 ఫిల్స్. వాట్ ఏ గ్రేట్ సార్. ఎంత భద్రంగా తీసామో అంతే భద్రంగా మార్చేసి పెడదాం. ఎందుకు అంత కాస్ట్ సార్? ఆ చిన్నపిల్లలు బతకడం అట్లా. 16 దినార్లో 750. ఈ జాకెట్ దీంట్లో ఏముంది నాకు అర్థం కాలే. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. షాపింగ్ మాల్లో ఇలా ప్లేయింగ్ గేమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే సరదాగా షాపింగ్ చేస్తా మనం ఆడుకోవచ్చు అన్నమాట. అలాగే బట్టల షాప్ లో ఈ కాస్ట్లు చూసి మాకు కొంచెం కరెంట్ షాక్ తగిలింది. సో నెక్స్ట్ వెళ్దాం రండి. సో 25 to 50% డిస్కౌంట్ అంట తమ్ముడు. లోపల ఏమన్నా చూపిద్దాం. అసలుకే ఏదో ఒక ఎక్కువ లేడీస్ కి డిస్కౌంట్ అంటే ఎంత పర్సెంట్ ఇచ్చేస్తున్నారో రండి. జెంట్స్ టీ షర్ట్లు ఎంత పోయమ్మా, 18 దినాలు రా. ఏమి 5,000? పూలమ్మో గుండెపోటు. తమ్ముడు ఒకసారి షూస్ చూడరా, డిస్ప్లే అయితే చాలా బాగుంది, కలర్ఫుల్. ఒకసారి కెమెరా మొత్తం తిప్పి చూపించు. ఎక్సలెంట్ ఉన్నాయి కదా. వీటి కాస్ట్ కూడా అసలుకే ఆఫర్ అని చెప్పారు. చూద్దాము ఎంత. దీనిపైన 30% అని రాస్తుందిరా, బట్ 27 దినాల్లో 900. ఊరు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ లో ఉన్నాయి, బట్ బ్రాండెడ్ కాబట్టి కాస్ట్ ఎక్కువే ఉంటాయి అనుకోండి. ఏదో అనుమానం ఒకటి మనకి లేడీస్ కి మీకు బాబోయ్ అంతంత రేంజ్ అంటే మరి మా వల్ల కాదు సార్. ఏదో మీకు కాస్ట్లు చూపించాలని మాత్రం చూపిస్తున్నా. మేమేదో మిడిల్ క్లాస్ అన్నమాట. సో అలాగే ఇక్కడ కొన్ని బేబీస్ కూడా సంబంధించినవి చూడొచ్చండి. చాలా భలే ఉంది, ముద్దుగా మంచము కబోర్డు చిన్న పిల్లలకి ఇవి. ఓకేనా, ఇప్పుడే పుట్టిన పిల్లలకి అన్నమాట. చాలా బాగున్నాయి బేబీకి సంబంధించిన ఇవన్నీ. బేబీ సెక్షన్ అన్నమాట. అలాగే బేబీ సెక్షన్ లో కూడా చూడండి, వీటి ప్రైజులు కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. చిన్న పిల్లలకు ఉయ్యాళ్ళు, బా ఎంత ముద్దుగా ఉన్నాయి రా ఈ ప్లేట్లు. బా
క్యూట్ గా ఉన్నాయి కదా. బట్టలు కూడా చూద్దాము. ఒరేయ్, ఇంత క్యూట్ గా ఉందిరా బుడ్డగా. ఇప్పుడు షాప్ వెళ్ళే వాళ్ళకి బ్రాండెడ్ కావాలనుకుంటే మాత్రం భలే ఉంది, మిడ్డీ పడుతుంది. అలాగే చూసేద్దాం రండి. ఇక్కడ వీటి అలాగే బేబీస్ కి అయితే ఇక్కడ ఫుల్ ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే పైసామే పరమాత్మ అంటారు కదా. సో ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఫుల్ ఎక్స్పెన్సివ్ గా అన్నమాట. హాస్పిటల్ దగ్గర నుంచి వీళ్ళ బట్టల దగ్గర నుంచి ఓయమ్మ దీంట్లో ఏముందిరా, 6 అంట. బుల్లి మిడ్డీ ఒక జాకెట్ కూడా లేదు ఇది. మిడ్డీ సార్. ఓయమ్మా, ఫుల్ ఎక్స్పెన్సివ్. కానీ బట్టల విషయంలో చిన్న పిల్లలకైతే ఫుల్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. మనం కూడా ఇస్తాం కాదనుకోండి, బట్ ఇక్కడ కొంచెం రిచ్ గా ఇస్తారనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. బేబీస్ కి అయితే లేడీస్ వి ఉన్నాయి, అలాగే జెంట్స్ వి కూడా ఉన్నాయి. ఫుల్ బ్రాండెడ్ అన్నమాట. ఏది పట్టుకున్నా స్మూత్ గా ఉంటుంది క్లాత్. డిస్ప్లే కూడా చూడొచ్చు. బిల్లి బిల్లి సాక్సులు కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు. చాలా బాగున్నాయి, భలే ఉన్నాయి. బొమ్మలు కూడా చూడొచ్చు. మరి ఈ చిన్న బొమ్మ ఎంతరా చూద్దాం. ఎంత ఉంటుందంట తమ్ముడు? ఆస్తులు అమ్ముకోవాలా? ఓయమ్మ, 2 దినాలు 750. కుందేలకే? ఓలమ్మో, ఏముందిరా దీంట్లో. నా బిడ్డ 5, 6 బొమ్మలు కొనుక్కుంటుంది కదా. వద్దొద్దు సార్, మనం ఏదో లచ్చనంగా వచ్చినాం, చూపించడం, అయిపోయింది సార్, అంతే. ఇంకా బేబీ సెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్దానండి. చూడండి, ఇది ఒక నిమ్మకాయ నీళ్ళు మాత్రం కలిపేసి ఇచ్చేసినారు. ఓన్లీ 2 దినాలు 750 ఫీల్స్ అంట. అంత కాస్ట్లీ జ్యూస్ అవసరమా సార్? ఏదో మీకు వీడియోలో చూపించడానికి తాగానంతే. అలాగే వెల్కమ్ టు ఫుడ్ వరల్డ్. ఇక్కడ వచ్చేసి బెస్ట్ ఫుడ్ లవర్స్ మీ అందరికి తెలిసిందే. అలాగే ఇక్కడ ఆఫర్స్ ఏంటో కూడా చూసేద్దాం రండి. ఇక్కడైతే ఆఫర్స్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. సో మాకు కావాల్సింది మేము తినడానికి ఫుల్ వీడియో మొత్తం లెంత్ ఎక్కువైంది కాబట్టి తిరిగి కాళ్ళు అలసిపోయినాయి, ఆకలేస్తుంది కాబట్టి మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చాము. క్యూ పద్ధతిని పాటించండి అని క్యూ పద్ధతి కూడా పాటించి మరి బిల్లు పే చేసి మరి వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. తిరిగి మాల్ అంతా అలసిపోయి ప్రశాంతంగా ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆ నెంబర్ ఎప్పుడు వస్తుందా అని. బట్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. బయట ఉన్న ఎండలకి ఇక్కడ ఉన్న కూల్ కి వేరే లెవెల్ ఉందనుకోండి. ప్రశాంతంగా అయితే దొరికింది అనమాట. కానీ ఫ్రెండ్స్ తో గానీ ఫుల్ టైం పాస్ చేయొచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా కూల్ గా అయితే ఉంది. సో నా ఆర్డర్ కలెక్ట్ చేసుకోవడానికి మనకు వచ్చేసింది. కానీ దీంట్లో ఆఫర్స్ బాగున్నాయి అబ్బా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రస్తుతానికి అయితే దీంట్లో ఫుల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. వావ్, ఎక్సలెంట్ రా తమ్ముడు, హైలైట్. ఎలా ఫాస్ట్ ఇన్ని తింటే నేను పోతా. మీరు కూడా ట్రై చేయండి. ప్రస్తుతానికి అయితే ఆఫర్స్ ఉన్నాయి. వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తుంది, అంతా ఫుడ్ అన్నమాట. కానీ భలే ఉంటది అబ్బా. ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్స్ తో అలా అందరు పార్టీ చేసుకోవచ్చు. నేను మాత్రం ఎక్స్లేటర్ మీద కిందకి వెళ్ళిపోతున్నా. మా తమ్ముడు మాత్రం అక్కడ పైన కెమెరా ఎలా వస్తుందో తెలీదు. బట్ ఇట్స్ ఓకే, ఎలా వచ్చినా భరించండి. థ్యాంక్ యూ. నేను ఇక్కడ చల్లదనానికి వచ్చారా, షాపింగ్ వచ్చారా, నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట. బట్ చూద్దాము. పాపలైతే వద్దులే, మరి సెన్సార్ ప్రాబ్లం అవుతుంది. చాలా బాగుంది. బట్ చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం షాపింగ్ మాల్స్ అన్నమాట. మొత్తం ఫుల్ ఆస్తులు అమ్ముకునే రేంజ్ లో ఉన్నాయి అన్నమాట. బట్ మేమైతే కడుపు నిండా తినేసి చక్కగా జ్యూస్ తాగి, ఈ వీడియోలో జస్ట్ మీరు మాల్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడండి. ఎందుకంటే ఫుల్ మాల్ చూపించాలంటే ఒకటే కాదు కదా, 2 రోజులైనా సరిపోదు అనమాట. అంత అంటే మనం ఏ మూల చూసినా కూడా ఇంకా అంతే, ఇంకా వెళ్తానే ఉండాలా, ఇంకా ఉందా అన్న టైప్ లో ఉంటది అనమాట మాల్. కానీ చాలా బాగుంటది. పీస్ఫుల్ మైండ్ రిలాక్సేషన్ అన్నమాట. ఎప్పుడు ఈ డ్యూటీ ప్రెజర్లు ఇవే కాకుండా కొంచెం అప్పుడప్పుడు మనము చూడండి. ఇది గోల్డ్, మోయమ్మ, మనం మామూలు బట్టలే కొనుక్కోలేము. ఇక్కడ మాత్రం బీభత్సంగా ఉంటది. డైమండ్స్ ఆ టైప్ లో అన్నమాట. సో అలాగే చూడొచ్చు. ఇక్కడ కనిపించేవన్నీ ఫుడ్ కానివ్వండి, అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి కానివ్వండి, పెద్దవాళ్ళ షాపింగ్ కానివ్వండి, అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ అనే చెప్పుకోవాలి. అసలు చాలా బాగుంది. నేను మాత్రం ఇప్పుడు మీకోసం వీడియో తీయడానికి మాత్రమే వచ్చాను. అలాగే చూడండి బోయమ్మ నెక్లెస్ సెట్లు దగ్గరలాడిపోతున్నాయి బిడ్డ. చూడండి భలే ఉంది. అంటే ఇవన్నీ కూడా కోయటోళ్ళ మోడల్స్, మేడ్ ఇన్ సౌదీ, దుబాయ్ ఆ టైప్ లో అన్నమాట. చూడొచ్చు. ఒక్కోటి రేగ రేంజ్ లో అయితే ఉంటాయి. అంటే మన వాళ్ళంటే ఈ డిజైన్స్ మనం లైక్ చేయమనుకోండి, మనకంత ఎగాదిగా ఎగేసుకోవాలన్నమాట. గోల్డ్ అట్లుంటది. ఇక్కడ సింపుల్ గా ఈ టైప్ లో మాత్రమే లైక్ చేస్తారు ఎక్కువ. ఇంకా పర్ఫ్యూమ్స్ ఉంటాయండి ఒక రేంజ్ అనుకో, లాంగ్ లాస్టింగ్ ఎక్కువ కోయటోళ్ళు యూజ్ చేసే ఒక్కొక్క పర్ఫ్యూమ్
మనం ఇంకా దాన్ని వెలగట్టలేదు. ఇది వచ్చేసి కూల్ గ్లాసెస్, ఎండాకాలం కాబట్టి. ఇదిగో అక్కయో సైట్ కూడా ఉంటాయి అన్నమాట. డాక్టర్స్ కూడా ఉన్నారు లోపల, ఆపరేషన్ చేసేస్తారు మరి. మనలో ఎవరికైనా కొంచెం ఖాళీ టైం అంటూ దొరికితే జస్ట్ ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. మాల్ అయితే చాలా పెద్ద మాల్ అన్నమాట. మీరు ఏ మూలకి వెళ్ళినా ఎక్కడ ఉన్నారని చెప్పుకోవడానికి ఇంకో గంట పడుతుంది అన్నమాట. అలా ఉంటది. ఎక్సలెంట్. అంటే ఎక్కువగా టైం అయితే ఈజీగా వెళ్ళిపోతా ఉంటది అన్నమాట. అలా వెళ్ళిపోతా ఉంటది, గుండ్రంగా తిరగచ్చు. వ్యూ అయితే చెక్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. బయట ఎండ ఉందా అన్న షాక్ లో ఉన్నాం మేము కూడా. విక్టోరియా సీక్రెట్ అంట, వెళ్ళి చూద్దామా సీక్రెట్ ఏంటో. రండి చూపిస్తా. పోయమ్మా, సీక్రెట్ గా అంటే సీక్రెట్ తగ్గ ప్రైజ్ లేమో. రండి చూద్దాం. పాపని ఎంత బాగా ముద్దుగా పలకరించిందో బిడ్డ. అది పలకరించిందంటేనే తీసుకోవాలనిపించింది, బట్ ఇక్కడ రేటు మనం తట్టుకోలేము కాబట్టి ఇద్దరు వెళ్ళిపోదాం. ఏం బట్టాలి రా వద్దు మాకు. మేము నెక్స్ట్ అయితే అద్దరిపల్లి వెళ్ళాము. కార్ ఏంటని చూస్తున్నారా? ఇక్కడ లోకల్ గా నడవలేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి అన్నమాట. అంటే చిన్నపిల్లలు కూడా. సో ఎక్కువ మనం నడవలేము కాబట్టి సో బండి కూడా ఎక్కేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒక 5 minutes అయినా ఎక్కడైనా కూర్చున్నాము. బట్ పర్లేదు, సేమ్ మన ఇంటికాడ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఉంటాయి కదా, ఆ మాదిరి ఉంది. బట్ ఓకే. అమ్మయ్య, మీరు ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే తొందరగా ప్లీజ్ సబ్స్క్రైబ్ సింగిల్ క్వీన్ రిజ్జు ఛానల్. సాయంత్రం అయితే ఎలా తిరుగుతాం టైం పాస్ అవ్వక. సో ఇక్కడ కూడా అంతే అన్నమాట. కాకపోతే ఇక్కడ అసలు ఓన్లీ కోయేటోళ్ళు మాత్రమే ఎక్కువ వస్తారు. ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ వీళ్ళు వెళ్ళే వ్యూ చూడండి, హైలైట్ మనకి. ఓకే, అవెన్యూస్ మాల్ వచ్చినామంటే ఇప్పటి వరకు చూపించింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నమాట. అది కూడా చూపిస్తాను చూడండి. ఇదంతాను వ్యూ అయితే చూడొచ్చు. ఎక్సలెంట్ లెవెల్ అయితే ఉందండి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా మనకు దారిలో వెళ్తా ఉంటే పాపము అంకుళ్ళు చెప్తా ఉంటారన్నమాట పర్ఫ్యూమ్ల గురించి. ఓకే, నేను మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్. మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. అలాగే నేను ఇక్కడ మెయిన్ వచ్చేసి మన అవెన్యూస్ మాల్ లో మెయిన్ థింగ్ ఏంటనేది చూపిస్తున్నాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదండి, అవెన్యూస్ మాల్ లో గ్రేట్ ప్లేస్ అయితే ఇది చూడాలి కంపల్సరీ. ఒకసారి వ్యూ లుక్ అయితే తమ్ముడు, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసే వ్యూ కోసం అయితే చూడండి, ఇంకా ఉంది ఎదురుగా. సో అది కూడా చూపిస్తాను నేను. ఇదంతా కిడ్స్ వేర్ రో తమ్ముడు, బాగుంటుంది చూడండి. బై 1 get 1 ఆఫర్స్ కూడా పెట్టాను. బట్టలు అయితే మంచి ఆఫర్ లో ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీరు ఎప్పుడెప్పుడా వెయిట్ చేసే ఒక మంచి వ్యూ అయితే చూడండి. నిజంగా హైయెస్ట్ బెస్ట్. అసలు ఎంత ఎక్స్పెన్సివ్ ప్లేస్ అంటే ఇది మన లెక్క కూడా కట్టలేమన్నమాట దీనికి. మన ఇండియాలో జాతర అంటారు మీరు, సో ఆ టైప్ లో కోయేటోళ్ళ జాతర అన్నమాట ఇది. అంటే షాపింగ్ మాల్స్, షాపింగ్ అయితే చేయడానికి అయితే బాగుంటుంది. అయితే వచ్చాము, ఇక్కడ బ్యాక్ సైడ్ లో కనిపిస్తుంది కదా గుండ్రంగా ఎక్స్లేటర్. సో దాని పైకి ఎక్కితే మనకి మూవీ థియేటర్ అయితే ఉంది. ఆ థియేటర్ కూడా వ్యూ అయితే మీకు చూపిస్తాను చూడండి. మన హిందీ ఫిలిమ్స్ కానీ తెలుగు ఫిలిమ్స్ కానీ చక్కగా ఇక్కడ కూడా ప్లే చేస్తారనమాట, చూడొచ్చు. చూడండి, నేను ఆల్రెడీ థియేటర్ కూడా వ్యూ చూపిస్తాను మీకు. చూడండి, ఎక్స్లేటర్ బాబాయ్ ఎక్కుతున్నారు కదా. థియేటర్ ఎలా ఉంటది ఏంటి, కోయటోలో థియేటర్ అంటే మనోళ్ళు కాకుండా వాళ్ళు కూడా చూస్తారనమాట. హిందీ మూవీస్ అయితే వాళ్ళకి అర్థమవుతాయి కొద్ది గొప్ప. అంటే ట్రాన్స్లేటర్ థియేటర్ ముందు కూడా వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ లో ఇస్తా ఉంటారు అన్నమాట. ఇక్కడ మా బొడ్డోడు ఒకడు ఉన్నాడు, చేసుకో టీచర్. బాగుంటాయి ఫొటోస్ అయితే అండి. ఇదంతా థియేటర్ లో స్నాక్ ఐటమ్ అన్నమాట. మనం మూవీ చక్కగా చూస్తా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసే వాళ్ళకి. ఇదంతా అటు సైడ్ మొత్తం వచ్చేసి థియేటర్.
అక్కడ నెంబర్స్ అవి వస్తాయి అన్నమాట థియేటర్ లో. సో అటు సైడ్ థియేటర్, ఇక్కడంతా ఫుడ్ కో, మనకి మూవీ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మాత్రం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో అయితే నాకు తెలిసినవి కొన్ని కొన్ని మాత్రం అయితే చూపించాను. సో చాలా బాగా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఐ థింక్ నా ఒపీనియన్ అన్నమాట. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా అయితే చెప్పండి. ఏ మూల తిరిగినా ఒక కొత్త వ్యూ అయితే దొరుకుతుంది మనకి. చాలా బాగుందండి. సో అంటే వీకెండ్ లో కానివ్వండి, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే వాళ్ళకి కానివ్వండి, బాగుంటుంది. బట్ కూల్ లైఫ్ అన్నమాట. అంటే మనకున్న బిజీ లైఫ్ లో ఎక్కడో ఒక చిన్న టైం అనేది తీయాలి కాబట్టి, సో ఇలాంటి ప్లేసెస్ కి వస్తే ఐ థింక్ నా ఒపీనియన్ బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా నేనే పిచ్చి అనుకుంటే నాకంటే పిచ్చి పీక్స్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి కూడా షాపులు ఉంటాయా అనేసి, మనకి కొబ్బరి ఆకుల్లో కలర్స్, గులాబీ రెక్కల్లో కలర్స్, ప్లాస్టిక్ హోమ్ డెకరేటర్, సో ఆ టైప్ లో అన్నమాట. షూస్ అంటే ఇంకా ఓయమ్మ, వీళ్ళు ఎంత పెట్టుకుంటున్నారో మనకు కూడా లెక్క తెలియదు సార్. అలా ఎగిరిపోతుంది అన్నమాట. మేమేదో 2 చికెన్ ముక్కలు, ఓ డ్రింక్ తాగినందుకే సార్ స్వాహా 10 దినార్లు. సో మీకోసం అయితే తప్పదు కాబట్టి, మీ అభిమానానికి వెలకట్టలేము కాబట్టి, సో ఏదో మాకున్నంతలో, మాకు తోచినంతలో ఒక చిన్న ప్రయత్నం చూపించాలని. సరే కదా, చిన్నపిల్లలు ఆడుకునేది చాలా కలర్ఫుల్ వ్యూ అయితే ఉంది కదా. ఇంకా దానికంటే మించిన వ్యూ అయితే ఇంకోటి చూపిస్తాను చూడండి. వచ్చేసి మీకు రాజుల కాలంలో ఏదో ఒక ఏంది, ఏదో గృహ ఏదో అంటారు కదా, సో ఆ టైప్ లో ఉన్నట్టు ఉందన్నమాట. సో చాలా బాగుంది, వ్యూ అయితే ఉంది. నేనైతే మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను మరి. సో వ్యూ అయితే చూడొచ్చు. ఇదంతా చాలా బాగుంటుంది. ఫుడ్ లో ఎక్కువ, ఇంకా మీకు తెలిసిందే కదా, మన వాళ్ళు ఎక్కువ ప్రియాతి ప్రియమైన ఫుడ్ స్నేహితురాల అన్నట్టు. సో ఫుల్, చాలా అంటే చాలా బాగా తింటారు ఇక్కడ. అంటే లెక్క లేదనమాట. సో అలా ఉంటది. అలాగే చూడండి ఇక్కడ వ్యూ ఇంకోటి అయితే చూపిస్తాను. ఇదైతే రాజుల కాలం కోట అంటారు కదా, సో ఆ టైప్ లో అన్నమాట. వెల్కమ్ టు కోట అన్న టైప్ లో ఉంటది. వ్యూ అయితే చాలా బాగుంది. సో మాకు తోచినట్టు చేసామన్నమాట. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ వ్యూ అయితే కవర్ అయితే చేశానని అనుకుంటున్నా. కలర్ఫుల్ హోటల్స్ కానీ చక్కగా, ఇదిగో ఇది మెయిన్, అయ్యా చూడొచ్చు, ఫుల్ అవసరం వ్యూ అన్నమాట మొత్తము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ కోసము. ఇంకా మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. సో ఎక్సలెంట్ లెవెల్లో అయితే చూడండి. ఇదంతా వ్యూ అయితే కింద చిన్నపిల్లలు రైలు బండి హూ చిక్ చిక్ భలే ఉంది కదా వ్యూ. చాలా బాగుంది. వ్యూ అయితే మొత్తం అయితే కవర్ చేసేసాము. మొత్తానికి కోటని, కోటలో యువరాణుల్ని, అమ్మో పెద్ద పెద్ద మాటలే వస్తున్నాయి అనుకో, బట్ ఇట్స్ ఓకే.